ఈ అటుకులతో చేసిన పాయసం చూడండి ఎంత కమ్మగా ఉందో. క్రీమ్ లాగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. చాలా హెల్దీ అండి. ఈ అటుకుల పాయసం చిన్న పిల్లలైనా చక్కగా తింటారు. క్రీమ్ లాగా ఉంది నోట్లో వేసుకుంటే. ఇది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాము. ఇలాగా ఒక కప్పు బెల్లం తీసుకోండి. ఆర్గానిక్ బెల్లం, ఏ బెల్లం ఉన్నా పర్వాలేదు. ఒక అరకప్పు నీళ్ళు వాటర్ తీసుకొని పోసేసి, పాకం అవసరం లేదండి, దాన్ని జస్ట్ కరిగిపోతే చాలు. ఇలాగా కరిగిపోయేలాగా కలిపేసేయండి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి చేయండి. ఇలాగా కరిగిపోయిన తర్వాత మనం ఒక పక్కన పెట్టేసేసి ఒక గిన్నె తీసుకొని పాలు తీసుకోండి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నా. ఇంకా చిక్కటి పాలైతే క్రీమ్ లాగా వచ్చేది, ఏ పాలైనా పర్వాలేదు. ఇది గ్యాస్ మీద పెట్టి ఒక సైడ్ మరుగుతూ ఉంటాయి. మరో ఒక గిన్నె తీసుకోండి. దాంట్లోకి వెన్న 1 స్పూన్ వేసుకోండి. దీంట్లో మనము జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, 4 బాదము, 5 జీడిపప్పులు తీసుకొని దూరగా వేయించండి. లో ఫ్లేమ్లోనే పెట్టేసి వేయించేటప్పుడు ఇవి దూరగా వేగిపోయిన తర్వాత కిస్మిస్ తీసుకోండి. బ్లాక్ కిస్మిస్, గ్రీన్ కిస్మిస్, ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా పర్వాలేదు తీసుకోవచ్చు. వేగిపోయిన పక్కన పెట్టేసేయండి. ఆ మాదే గిన్నెలోకి ఇలాగా అటుకులు తీసుకోండి. పాల అటుకులు తీసుకోండి. వీటిని డ్రై అయ్యేదాకా దీంట్లో వేయించుకోవాలండి. బాగా డ్రై అవ్వాలి. ఇలా చూడండి, ఇలాగా వేగిపోవాలి, గట్టి పడిపోవాలి. చూడండి, విరిస్తే ఇలాగా గట్టిగా రావాలి. వీటిని కూడా వేయించుకొని పాలు చూడండి మరుగుతున్నాయి. మరుగుతున్న పాలు తీసుకొచ్చి ఈ డ్రై అయిన అటుకుల్లో పోసేయటమే. ఇలాగా పాలు పోసిన తర్వాత ఊరకని అటుకులు ఉడికిపోతాయండి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలాగా ఉడికించుకోండి. ఇలాగా ఉడికిపోయిన వాటిలోకి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేయటమే. వేసి కలిపేసి మనము ఇలాగా 1/2 స్పూను యాలకుల పొడి వేసేయండి. యాలకుల పొడి వేసి కలిపేసి జస్ట్ 1 సెకండ్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మనము కరిగించుకున్న బెల్లాన్ని తీసుకొచ్చి దీంట్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాక పోసేసి ఇది కూడా కలిపేసేసేయండి. ఈ బెల్లం అన్నది ఇలాగా వడగట్టుకోవాలండి. ఇది ఆర్గానిక్ బెల్లం కాబట్టి ఏమన్నా పీసులు అలా వస్తాయి. చూడండి, ఆర్గానిక్ బెల్లంతో చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఎవరైనా తినొచ్చు, హెల్దీ కూడా. ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా క్రీమ్ లెక్క చూడండి ఎంత బాగుందో అటుకుల పాయసం. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి. చాలా రుచిగా కూడా ఉన్నది. ఒకసారి పిల్లలు కూడా చక్కగా తింటారు. ట్రై చేసి చూడండి కావాలంటే.